ఒక మాట నేను మీకు చెప్పదలిచాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టారు. ఈ ప్రపంచ వేదిక మీదకి చాలా మంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, మేధావులు వచ్చారు. ఏ మేధావి అయినా, ఏ చక్రవర్తి అయినా తానున్నంత కాలమే వెలిగాడు. తాను చనిపోయిన తర్వాత కూడా ప్రపంచమంతా వెలిగినటువంటి ఏ మేధావి లేడు, ఏ రాజు లేడు, ఏ శూరుడు లేడు, ఏ ధీరుడు లేడు. ఇది మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా? చచ్చినట్టు ఒప్పుకుని తీరాలి. ఎందుకో చెప్పనా? కొందరు కొన్ని ప్రాంతాలకు పరిమితం అయిపోయారు, కొందరు కొన్ని దేశాలకు పరిమితం అయిపోయారు, కొందరు కొన్ని భాషలకు పరిమితం అయిపోయారు. భాషలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఖండాంతరాలు దాటిపోయి ప్రతి భాషలో తన రాజ్యాంగాన్ని ముద్ర వేయించుకున్న ఒక మహాచక్రవర్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భూమి మీద వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఇంకొక వ్యక్తికి కూడా ఉన్నాయి, ఇంకొక ఆయనకి కూడా ఉన్నాయి అని మీరు ఏమైనా చెప్పదలిస్తే ప్లీజ్ టెల్ మీ. ఎనీబడి? నోబడీ ఇన్ దిస్ వరల్డ్. వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్.